మొన్న మధ్యప్రదేశ్ హైకోర్టు దీన్నే ఇందోర్ బెంచ్ అని అంటారండి. మీకు మధ్యప్రదేశ్లో ధార్ అనబడే ఒక ప్రాంతము ఉంది. ఇక్కడ భోజ్శాల అని అంటారండి. ఇది మసీదా మందిరమా? సో ఫైనల్గా హైకోర్టు ఏమనింది, ఇది ఒక మందిరం అండి, హిందువులకు సంబంధించిన ఆలయము కాబట్టి ఇక మీదట ఇక్కడ నమాజ్ అనేది మీరు చేసుకోకూడదు. సో వినే వాళ్ళకి హిందువులకు అబ్బా ఏం జడ్జిమెంట్ అండి, అద్భుతము అనిపిస్తుందా? కానీ ఫ్రెండ్స్, మనము రియాలిటీలోకి వెళ్ళాం, ఫ్యాక్ట్స్లోకి వెళ్ళాం అనుకోండి, ఈ దేశంలో ఎలాంటి ఒక సిచ్యువేషన్ ఉంది మీరు ఆలోచించండి. మీకు రాజా భోజ్ గురించి మీరు వినే ఉంటారు. మీకు సర్వ కళల్లో మీకు నిపుణుడండి, మీకు యుద్ధ కళల్లో ఇతను ఒక అద్భుతం. ఇతను మీకు ఈ కాలములో ఒక సరస్వతి ఆలయాన్ని నిర్మించాడు. అంటే భోజ్శాల అంటే రాజా భోజ్, శాల అంటే సెంటర్. ఇది ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అండి, శిక్షణా కేంద్రం. మనం ఎప్పుడు కూడా నలంద, తక్షశిల అని మాట్లాడతాము. మధ్యప్రదేశ్లో ఇలాంటి ఒక అద్భుతము ఉండేది అని చాలామందికి తెలియదు. 1034 గురించి మాట్లాడుతున్నాను. ఆ సంవత్సరాలలో ప్రపంచ స్థాయిలో ఎంతోమంది విద్యార్థులు ఎవరండి అన్నారు అనుకోండి, కాళిదాసుడు పేరు విన్నారు కదా, ఇతను ఇక్కడే శిక్షణ తీసుకున్నాడు. అలాగే మీకు భాస్కర భట్ట. సో ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలంటే భోజ్శాల నుంచి వచ్చిన వాళ్ళు, నిపుణులు, పండితులు ఎంతోమంది ఉన్నారు. గొప్ప గొప్ప గురువులు ఉండేవాళ్ళు. సరేనండి, ఇదంతా వీళ్ళందరూ ఉండేవాళ్ళు. ఎప్పుడు మన ఇతిహాసము అంటాము, చరిత్ర అంటాము. కానీ నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న, అంటే హిందువులము మేము అని గర్వంగా చెప్పుకునేవాళ్ళు మీరు చెప్పండి. ఇప్పుడు 1034 సంవత్సరాలు అని మాట్లాడుతున్నాం కదండి. ఇది ఒక సరస్వతి ఆలయం అంటున్నాం కదా. మీకు అలావుద్దీన్ ఖిల్జీ వచ్చాడు, ఎక్కడెక్కడ ఆలయాలు ఉన్నాయో వాటిని ధ్వంసము చేశాడు కదా. సో ఇదంతా మనం చదివాం కదా. మరి బ్రిటిష్ వాడు వాడు ఎక్స్కవేషన్ చేశాడు. ఎప్పుడు 1875లో వచ్చినప్పుడు వాడికి ఏం దొరికింది? సరస్వతి మాత విగ్రహము దొరికింది. అంటే ఇది మసీదు కాదు, ఆలయము. వాడికి తెలుసు కదా, 1875లోనే వాడికి ఇది ఒక ఆలయం అని తెలుసు కదండి. మరి అప్పట్లో మన నాయకులు లేరా? వీళ్ళు బ్రిటిష్ వాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇది ఆలయం కదా, దీన్ని వీళ్ళు మసీదుగా కన్వర్ట్ చేశారు కదా. ఇప్పుడు దీన్ని ఏమంటారు? కమాల్ కాంప్లెక్స్ అంటారు, కమాల్ మసీదు అంటారు. ఎవరు? ఒక సూఫీ నాయకుడు. కమాల్ అన్నవాడు సూఫీ నాయకుడు. ఇతను ఈ ఆలయము బయట ఒక దర్గా, అలాగే ఒక మసీదు నిర్మాణము చేశాడు. సో ఇప్పుడు అందరికీ తెలుసు కదండి, ఇది సరస్వతి ఆలయము, ఎవ్రీబడి నోస్. మరి ఇప్పుడు సంవత్సరం ఏంటంటే 2026 మే నెల. మరి ఎంతంత గొప్ప నాయకులు ఈ దేశంలో ఉండేవారు, వీళ్ళు ఏం చేశారండి? మీకు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అని అంటారండి. 1991 ఇప్పుడు బాబ్రీ మసీద్ జరిగింది చూసారా, అది మసీదు లేదు ఇది ఆలయం అని పోరాటాలు జరిగాయి. ఆ టైంలో వీళ్ళు ఎలాంటి చట్టాలు తీసుకొచ్చారు? ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్. అంటే భారత్కు స్వతంత్రము రావడానికి ముందు ఒక్కొక్క ఆలయము, ఒక్కొక్క మసీదు, స్టేటస్ క్వో అంటాం కదా, ఎలా ఉండిందో ఇవాళ కూడా అలాగే ఉండాలి. అంటే బాబ్రీ మస్జిద్ దాని అడుగున ఒక రామాలయం ఉందంటే, లేదండి ఇది మసీదే అంటే మీరు మసీదనే ఒప్పుకోవాలి. మీరు చట్టాలను తీసుకోవడానికి మీరు న్యాయపరంగా ఏమీ చెయ్యలేరు. ఒకవేళ మీరు అధిగమించారు అనుకోండి, 3 ఏళ్ల శిక్ష. అంటే ఒకప్పుడు ఇవన్నీ ఆలయాలే కదండి, వాటి మీద కదా, వాటిని కూల్చి కదా వీళ్ళు మసీదులు కట్టారు. అలాంటిది మసీదులు అయిపోతాయా? మీరు నేను అడగొచ్చు. కానీ మనకు అలాంటి ఒక పవర్ ఉందా? మనం పరిపాలనలో లేము కదా. సో మనమేమీ రాజ్యాంగాన్ని నిర్మించలేదు కదా. మరి నిర్మించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రాజ్యాంగాన్ని రాసిన వాళ్ళు, వాటిని ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళు, పార్లమెంట్లో కూర్చున్న మహానాయకులు, వీళ్ళందరూ ఉన్నారు కదా. మరి వాళ్ళు ఒక ఆలయాన్ని మసీదు అని అంటే దానికి స్టేటస్ కోని తీసుకొచ్చి, అవును ఇది ఆలయము కాదు మసీదే అని చెప్పి మాట్లాడుతున్నారంటే వీళ్ళ దేశభక్తిని మీరు ఎలా చూడాలి? అది అండి. సో ఇప్పుడు భోజ్శాల, మీకు ఇది ఒక సరస్వతీదేవి ఆలయము, మీకు నాకు తెలియదా? 100 ఏళ్ల క్రితం తెలియదా? 500 ఏళ్ల క్రితం తెలియదా అండి? అందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఈ సరస్వతి మాత విగ్రహం అంటున్నాను చూసారా,
వాడు తవ్వాడు, నేరుగా దాన్ని తీసుకువెళ్ళి లండన్ మ్యూజియంలో పెట్టేశాడు. ఇవాళ కూడా అక్కడ ఉంది కదా. మరి ఆ టైంలో కూడా అందరికీ తెలుసు కదండి, ఎందుకు వీళ్ళు పోరాటాలు చేయలేదు, ఎందుకు వీళ్ళు అడగలేదు. సో 2003లో ఒక చట్టం వచ్చింది, మీకు గుర్తుందో లేదో, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక గొప్ప తీర్మానము తీసుకున్నారండి. శుక్రవారము అయితే ఈ ప్రాంతంలో మీరు నమాజు చేసుకోవచ్చు, అలాగే మంగళవారము మీకు హిందువులు వచ్చి సరస్వతీదేవికి పూజలు చేసుకోవచ్చు. అంటే మీకు కమ్యూనల్ హార్మనీ, మీకు సర్వమత సమ్మతం ఉంటుందా? ఇప్పుడు చూడండి, ఈ ఆలయంలోకి వెళ్ళారండి, 188 స్తంభాలు ఉంటాయి. ఇందులో 106 స్తంభాలు మీకు ఇంకా కూడా ఎరెక్ట్ అయ్యి అంటే నిలబడి ఉన్నాయి. ఇంకొక 82 వేరే వేరే పరిస్థితుల్లో వేరే వేరే స్థితిగతుల్లో ఉన్నాయి. మరి ఇక్కడంతా కూడా ఓం నమ శివాయ, సీతారామ, ఓం సరస్వతీదేవి ఇవన్నీ రాసున్నాయి కదా, ప్రణాళీలు ఉంటాయి కదా. మొన్న లక్సార్లో కూడా పెద్ద పెద్ద స్తంభాలండి. ఎక్కడైతే మీకు తామర పువ్వు చిహ్నాలు కనిపిస్తున్నాయో మీరు భారతీయులే వీటిని నిర్మించారని మాట్లాడారు. మరి ఇక్కడంతా కూడా మీకు ఆ ప్రణాళీలు చూడండి, ఆ విగ్రహాలు చూడండి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఎప్పుడైతే ఒక మసీదులో ఇలాంటి బొమ్మలు ఉన్నాయో మీకు అది హరాం అండి. అక్కడ వీళ్ళు ప్రార్థనలు చేయకూడదు. మీరు ఇస్లాంలో మీరు చదివి చూడండి, ఉండదు. అంటే ఇట్స్ ఫర్బిడన్. మీరు అక్కడికి వెంటే విగ్రహారాధన అనేది ఉండకూడదు. కాబట్టి అక్కడ ఒక దేవతామూర్తి విగ్రహము ఉంది అంటే అక్కడికి వీళ్ళు వెళ్ళరు. అలాంటప్పుడు వీళ్ళు ఎవరు వెళ్ళకూడదు, మీకు నమాజు చెయ్యకూడదు, ప్రార్థనలు చెయ్యకూడదు. అప్పుడు ఇదంతా కూడా హిందువుల ఆలయం అని అందరికీ తెలుసు కదా, వాళ్ళకు కూడా తెలుసు కదా. మరి ఇచ్చేవచ్చు కదండి, ఇచ్చారా? ఇవ్వలేదు. మీకు ఏంటి, 1000 ఏళ్ల క్రితము అలాగే ఉంది. మీకు అలావుద్దీన్ ఖిల్జీ వచ్చాక ధ్వంసము చేశాడు, బ్రిటిష్ వాడు వచ్చాడు, విగ్రహాన్ని మీకు లండన్ మ్యూజియం తీసుకెళ్ళిపోయాడు. ఇన్ని జరుగుతున్నాయి కదా. సో ఇదంతా హిందువుల ఆలయమే కదండి, వాళ్లకు ఇచ్చేస్తే బాగుంటుంది కదా అనుకున్నారా? ఎవ్వరు అనుకోలేదు. మీకు ముస్లిం నాయకులు అనుకోలేదు, ఇక్కడ హిందూ నాయకులు అనుకోలేదు. ఎందుకు? మీకు ఎక్కడ హింస ఉంటుందో, ఇప్పుడు ఎలాగా ఇక్కడ హింస జరిగింది కదండి. ఒకే రోజు మీకు ఇలా హిందువులు ప్రార్థనలకు వస్తారు, మీకు ముస్లింలు కూడా అక్కడికి వస్తారు, అక్కడ మీకు గొడవలు, కర్ఫ్యూ కూడా జరిగింది. ఇప్పుడు నిజాలు తెలుసండి, మీకు నాకు నిజాలు తెలుసు. కానీ నిజాలను చెప్పే ధైర్యము ఎవరికీ లేదు, పోరాటాలు చేసే ధైర్యము ఎవరికీ లేదు. ఇలాగా మీకు 100 సంవత్సరాలు వీళ్ళు గడిపేశారు. ఇప్పుడు మే నెల 2026లో మధ్యప్రదేశ్ హైకోర్టు అవునండి ఇది ఆలయమే అంటే హిందువులందరూ స్వీట్లు పంచుకొని ఆహా మేము విజయాన్ని సాధించామని ఇవాళ చెప్పుకుంటే ఏమనాలండి? సరే వీళ్ళు ఫైనల్గా గెలిచారు, కానీ 1000 ఏళ్ళ అక్కడ ఆలయం ఉంది. భోజ్ మహారాజు ఎంతటి వాడండి, ఎంతటి వాడు. మీకు కళలలో, మీకు ఇలాగ పండితులను పోషించడంలో, అంత పెద్ద ఒక శిక్షణ కేంద్రాన్ని నిర్వహించడంలో తిరుగులేనివాడు. రాజా విక్రమాదిత్య గురించి మాట్లాడతాము, నలంద తక్షశీల అంటాము, భోజశాల గురించి ఎంతమందికి ఎంత సమాచారం ఉంది. మరి అక్కడ ప్రణాళీలు ఉన్నాయి, విగ్రహాలు ఉన్నాయి. ఇది హిందూ ఆలయమైన అందరికీ తెలిసి కూడా ఇవాళ వరకు మనం వెయిట్ చేస్తున్నాము అంటే ఇలాగ ఎన్ని వేల ఆలయాలు ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో ఎక్కడెక్కడ హిందువులు కష్టపడి నిర్మాణాలు చేసుకున్నారు. అవి చర్చులుగా, మసీదులుగా ఉండి వాళ్ళకే తెలిసి ఇచ్చేయాలి కదండి. అదే కదండి మానవత్వము. అయ్యో పాపం వాళ్ళు కట్టుకున్నారు, వాళ్లకు ఇచ్చేద్దామంటే ఎంత గొప్పగా ఉంటుంది. మరి ఇవ్వలేదు కదా. ఈ రోజు వరకు కూడా పోరాటాలు జరుగుతున్నాయి. ఇది మా మసీదే అనేవాళ్ళు. ఏంటి అక్కడ ప్రణాళీలు ఉన్నప్పుడు, విగ్రహాలు ఉన్నప్పుడు మీరు ప్రార్థనలు చెయ్యలేరు కదా. మరి ఇచ్చేయాలి కదా. ఇచ్చేరా? కోర్టు వచ్చి చెప్పేంత వరకు 2026 వరకు వెయిట్ చేస్తున్నామంటే ఈ సిచ్యువేషన్ని మీరు ఎలా చూస్తున్నారు? దయచేసి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.